హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగళూరు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము ఏమిటనేది వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. ఇదే నేను వర్క్ చేసే ప్లేస్, మై కంపెనీ. పెనుగొండ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మేము టిఫిన్ చేయడానికి ఆగాము. సో ఇప్పుడు మేము బెంగళూరుకి అయితే వచ్చాము. ఇక్కడ బిఎంటీసీ బస్సులు అన్ని రూట్స్కి అవైలబుల్గా ఉంటాయి. కానీ మా వాడు క్రాంకీగా ఉండడం వల్ల మేము ఓలా బుక్ చేసుకుని వెళ్ళాము. ఆటో అంకుల్ అయితే వచ్చేసాడు. మేమైతే ఆటో ఆటో అంకుల్ని చూడగానే కొంచెం మాకు రజనీకాంత్ లాగా కనిపించాడు అనమాట. మేము ఆ అంకుల్తో కూడా అన్నాం, అంకుల్ మీరు కొంచెం రజనీకాంత్ లాగా ఉన్నారని. అలాగా ఇంకా మేము ఆటో అంకుల్తో మాట్లాడుకుంటూ ఓరియన్ మాల్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మేము ఓరియన్ మాల్ ఏంటికి వచ్చామంటే కెమెరా తీసుకోవడానికి వచ్చాము. నేనైతే ఓరియన్ మాల్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇంతకుముందు బెంగళూరులో ఉంటుండే కానీ ఎప్పుడు నేను వెళ్ళలేదన్నమాట. హరి చాలాసార్లు చూశాడంట, కానీ నాకైతే ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఓరియన్ మాల్తో. ఓకే, పర్వాలేదు, బాగుంది. కాకపోతే మా వాడు అసలు చాలా అల్లరి చేశాడు. మాకు అసలు పట్టుకోవడానికే అవ్వలేదు, అంత అల్లరి చేశాడు. కెమెరా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నానంటే మేము పెట్టిన వీడియోస్లో కొంతమంది కమెంట్ చేశారు, వీడియోస్ క్లారిటీగా లేవు, కొంచెం బ్లాక్గా వస్తున్నాయి అని చెప్పేసి. సో దానివల్ల మేము కెమెరా తీసుకోవాలని అనుకుంటున్నాము. చూడండి మా వాడు ఎలా చేస్తున్నాడు. వాడి అల్లరి వాడికి సంబరం అయిపోయింది. అలా మేము కెమెరా తీసుకుందామని ఇంకా మాల్కైతే వచ్చేసాం. ఇక్కడ ఇన్ని షాప్స్ చూసి మాకైతే ఫస్ట్ ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎక్కడ ఏ ఉన్నాయా అని కూడా అర్థం కాలేదు. మేమైతే అక్కడ ఒక సెక్యూరిటీ అంకుల్ని అడిగాము, ఇలా కెమెరా షాప్ ఎక్కడ ఉంది అని. ఆయన అయితే సెకండ్ ఫ్లోర్లో రిలయన్స్ డిజిటల్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని అన్నారు. సో మేము ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట, రిలయన్స్ డిజిటల్. తనైతే ఫస్ట్ టైం వచ్చింది, నేనైతే లాంగ్ ఆఫ్ తర్వాత వచ్చాను. కానీ నాకు కూడా ఫస్ట్ టైం వచ్చినట్లు ఫీల్ అనిపిస్తుంది. సో అందువల్ల మేము సెక్యూరిటీ వాళ్ళని అడిగాము. చూసారా మా వాడు ఎలా అరుస్తున్నాడు, చాలా అల్లరి అయిపోయినాడు మా వాడు. మేమైతే ఎంజాయ్ చేసామో లేదో కానీ మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. వానికైతే సంబరం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉరుకుతున్నాడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చూడండి వాని హ్యాపీనెస్కి హద్దులే లేవు అసలు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో అన్నీ చూసుకుంటా మేము షాప్కి అయితే వచ్చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమోటర్ ఉండే అనమాట, కెమెరా అది ఎలా స్పెసిఫికేషన్స్ చెప్పడానికి, ఫీచర్స్ చెప్పడానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను వింటుంటే మారి వీడియో తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్. సో ఆయన ప్రమోటర్ అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫీచర్స్ అన్నీ. ఈ అన్ని కెమెరాస్, అక్కడ ఉన్న కెమెరాస్, నేనైతే అన్ని కెమెరాస్ అడిగాను ఫీచర్స్ ఎలా అని. సో ఆయన కొంచెం కూడా ఇది అవ్వకుండా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడో చాలా మంచిగా అనిపించింది. మేము కావాలనుకున్న కెమెరా అక్కడ లేదు, సో అందుకు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఎలాగో ఇంత దూరం వచ్చామని మాల్ మొత్తం చూస్తున్నాము.
మేము వెళ్ళింది సండే అవటంతో అసలు చాలామంది రష్ ఉండే అక్కడ. ఇది చూడండి ఫ్రెండ్స్, అసలు ఇదైతే మాకైతే ఎంత షాక్ అయ్యామంటే అది చూసి. అది ఏంటంటే అదైతే రిమోట్స్, కీబోర్డ్స్ ఇట్లా వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు అలా యాంటిక్ పీస్ చేశారు. మేమైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాము అది చూసి. ఇంకా ఇది బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అనమాట, అంతా ఓపెన్ ప్లేస్ బాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అసలు నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. హరి ఏమో కానీ నేను మా వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు ఆ ట్రైన్ లండన్ బస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అసలు అబ్బా ఏముందో అసలు. మీరు కనుక ఎప్పుడైనా ఓరియన్ మాల్కి ఎవరైనా వెళ్ళింటే కమెంట్లో మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ లండన్ బస్లో అయితే. ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా కష్టం. ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఏం ఎంజాయ్ చేయలేకపోయినాను, మా వాడిని పట్టుకుంటే సరిపోయింది నాకు. ఈ ప్లేస్లో షూటింగ్స్ కూడా జరుగుతాయంట, అది నాకు తెలీదు, మా హరి చెప్పాడు. ఎప్పుడు చూసాడో మరి తెలియదు కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పీస్గా ఉంది. ఎంత అది ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి అనమాట ఆ ప్లేస్ చూడంగానే. వాటర్, మా నాన్నబాబు అయితే వాటర్ని చూసి చాలా భయపడిపోయాడు. Hi boys, పండగ was enjoy man. సో మాకు లేట్ అవుతుందని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని వదిలేసి నేనే సెల్ఫీ దిగుతున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం రావడం కాబట్టి అక్కడికి. సో ఎంజాయ్ అంటే ఫుల్గా చేశాను. దాని తర్వాత ఇంకా మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట బస్ స్టాండ్కి. అందులో అక్కడ చాలా ఆకలి వేసింది ఫ్రెండ్స్, నాకైతే చాలా ఆకలి అయిపోయింది. ఇంకా ఏదైనా తినేసి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తినేసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. మాకు కావాల్సిన కెమెరా అయితే అక్కడ లేకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. సో కెమెరా తీసుకోకుండానే వెళ్తున్నాము. నాకైతే చాలా ఫీల్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం, సరేనా? బాయ్ ఫ్రెండ్స్.